కేంద్ర మంత్రి మాండవీయతో చంద్రబాబు సమావేశం. పలు అభివృద్ధి అంశాలపై చర్చ. క్రీడల మౌలిక సదుపాయాల కల్పనపై వినతులు. హెచ్సీఏలో అక్రమాలకు పాల్పడ్డ వారికి శిక్ష పడేలా చేయండి. తెలంగాణ ప్రభుత్వానికి మాజీ క్రికెటర్ సునీల్ లేఖ. మంత్రి శ్రీధర్ బాబు ద్వారా సీఎంకు మెమరాండం. మాజీ ఎన్సీ మురళీధర్ రావుకు రిమాండ్. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. 650 కోట్లకు పైగా అక్రమాస్తుల గుర్తింపు. నేడు మడకశిర మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. టీడీపీకి 16 మంది, వైసీపీకి 4 కౌన్సిలర్లు. చైర్మన్, వైస్ చైర్మన్ టీడీపీ కైవసం చేసుకునే ఛాన్స్. నేడు రామగిరి ఎంపీపీ ఎన్నిక. టీడీపీకి 3, వైసీపీకి 6 ఎంపీటీసీలు. ఈ రోజు జరిగే ఎన్నికను బహిష్కరించిన వైసీపీ. 3వ రోజుకు చేరిన పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. కంపు కొడుతున్న విజయవాడ పురవీధులు. 2 నెలల బకాయిలు, 2 ఏళ్ల పీఎఫ్ చెల్లించాలని డిమాండ్. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పరిశోధనా కేంద్రం. త్వరలో మైక్రోసాఫ్ట్ తో అవగాహన ఒప్పందం. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో ఐబీఎం ఎంఓయూ. ఏపీ లిక్కర్ కేసుపై హైకోర్టులో విచారణ. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ డిస్మిస్. లుకౌట్ నోటీసులు జారీ చేస్తే సిట్. కార్పొరేటర్ కు తొత్తుగా పనిచేస్తావా? వీఆర్ఓపై ఎమ్మెల్యే మాధవి మండిపాటు. రేషన్ కార్డులో సవరణలు చేయడం లేదని ఆగ్రహం. గాలి జనార్దన్ రెడ్డికి కర్ణాటక హైకోర్టు నోటీస్. ఈసీకి సమర్పించిన వివరాలు తప్పు. ఎన్నికను రద్దు చేయాలని శ్యామ్ ప్రసాద్ పిటిషన్. కూల్చివేతలు ఆపాలంటూ డిమాండ్. మంచిర్యాలలో ఒక వ్యక్తి హల్చల్. జేసీబీలను అడ్డుకోవడంతో అరెస్ట్ చేసిన పోలీసులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్. సినిమా టికెట్స్ ధరలు 200 రూపాయలు దాటొద్దు. అన్ని ట్యాక్స్లు కలుపుకొని అంతే ఉండాలి. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం. ఢిల్లీలోని స్కూళ్లకు ఆగని బాంబు బెదిరింపులు. ద్వారకలోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్. కొనసాగుతున్న బాంబ్ స్క్వాడ్ తనిఖీలు. ఫౌజా సింగ్ మృతి కేసులో ఎన్ఆర్ఐ అరెస్ట్. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అథ్లెట్ అమృత్ పాల్ వాహనం నడిపినట్టు గుర్తింపు.